ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనం చాలా మంది మనకి తారసపడుతూ ఉంటారు. మన గురించి చక్కగా మాట్లాడుతూ, మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు. మనం ఇచ్చేవి అన్ని కూడా చక్కగా తీసుకుంటూ, అన్ని అనుభవిస్తూ కూడా మన గురించి దీన్నే అంటారు బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పేసి. ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందండి. మరి ఇలాంటి వాళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలి? మన దరిదాపుల్లోనే వాళ్ళని రానివ్వకుండా మనం చేయగలిగాం అనుకోండి, ఇలాంటి వాటి నుంచి మనం చాలా బాగా తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి? అసలు ఇలాంటి వాళ్ళు మన దరి చేరకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారం మనం చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలకి చక్కటి పరిహారం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ప్రతి జీవితంలోనే ఉంటారండి ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు నన్ను అడిగినా, నేను మిమ్మల్ని అడిగినా, అవును ఇలాంటివి ఉన్నాయని మనం మాట్లాడుకుంటాము. అసలు ఎలా గుర్తించాలి గురువుగారు ఇలాంటి వాళ్ళని మనం? వాస్తవానికి ఇక్కడ ఒక ఫ్రెండ్ అని, మన వెల్వేషర్ అని కానీ, లేదా ఇతను నా దగ్గర వ్యక్తి అని కానీ, అంటే ఏదో ఏదో రకరకాలుగా మనకు నా తమ్ముడు లాంటివాడు, నా అన్న లాంటివాడు, పేరుకు అన్న అని పిలుస్తారు. లోపల నుంచి రావాలి. మన సొంత అన్నయ్యను అన్న అని పిలవకుండా అరే అని పిలిచి అంటే ఇక్కడి నుంచి వస్తుంది, కానీ వాడిని ఏదో మనం అన్యాయం చేయాలనే భావన సొంత అన్నదమ్ములకు ఉండదు. ఇవాళ రేపు అన్న అని చెప్పి పిలిచేవాడు బయటికి ఇక్కడి నుంచే పిలుస్తాడు, కానీ ఇక్కడి నుంచి అయితే రాదు. అక్క అని పిలిచినా ఇంతే. వినరా, ఇప్పుడు సొంత అక్క చెల్లెలు అంటే జనరల్గా ఇప్పుడు మీరు స్త్రీమూర్తి కనుక చెప్తున్నా, అయ్యో ఏమైంది అది ఇది అయ్యో ప్రేమగా మాట్లాడుకుంటారు, అది వేరు. కానీ ఈ బయట పిలిచేటువంటి పిలుపులలో అంతటి బాండింగ్ ఉండదు. బయటికి నలుగురి కోసం పిలిచేటువంటిదే ఉంటుంది. అంతే అండి. ఈ సందర్భాలలో ఏం జరుగుతుందంటే మనకు ఇంట్లో చేదు అనుభవాలు ఏర్పడతాయి. బాగా గమనించుకోండి. బయటి వ్యక్తి ఎవరైనా మన జీవితంలోకి ఎంటర్ అయ్యే సందర్భాలలో మన ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. భర్తతో స్త్రీమూర్తికి గొడవ జరిగిందనుకోండి, తన ఆఫీసులో ఎవరో కొలిక్ ఉన్నాడు అనుకుందాం, తను బాధపడుతూ ఉందో లేదా ఏడుస్తూ ఉందో తను గమనించాడు. కొందరు గ్రహించగలుగుతారు. అంటే ఎదుటివారి ముఖం చూసి కానీ, వారి యొక్క కళ్ళను చూసి కానీ, కొందరు ఏమిటి వాళ్ళ బాధగా ఉన్నావన్నా, లేదా కొందరు ఒక 5-6 సార్లు అడిగేసరికి ఈరోజు గొడవైంది, వారికి బాండింగ్ అయిపోతుంది. చెప్తారు ఇక సరే ఏముందిలే, కొంత బాధను చెప్పుకుంటే తగ్గుతుందిలే, బాధను పంచుకోవాలి అని చెప్పి అనడం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వద్దు, బాధను ఎవ్వరితో పంచుకోవద్దు. బాధను పంచుకోవడం ద్వారా మీరు మీ విషయాన్ని నలుగురిలో టైంపాస్ విషయంగా చర్చించుకుంటారు, అంతే. సో మరొకటి ఇందులో ముఖ్యంగా మీరు రోజు మీ సొమ్ము తినేటువంటి వాడు, రోజు మీ ఉప్పు తినేటువంటి వాడు, మీ ఇంట్లో ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వారికి ఎట్టి కోశాన మీ 4 గోడల మధ్యలో ఉండేటువంటి విషయాలు తెలియకూడదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సీఎం ఉన్నాడు అనుకుందాం, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఒక మంచి పొజిషన్ కలిగినటువంటి ఒక బాస్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఇంతమందిని చెప్పారు. వారికి సంబంధించినటువంటి పిఏలో, వారికి సంబంధించినటువంటి డ్రైవర్లో, వారికి సంబంధించినటువంటి వంట మనుషులో ఏదో ఒక సందర్భంలో బయట వారి రిలేటివ్స్తోనో లేదా వారికి సంబంధించిన విషయాలతోటో వీళ్ళు ఇక్కడ ఉండే సందర్భంలో ఎట్లుంటారు, వీళ్ళ మనసులో ఎట్లుంటుంది కానీ బయటకు అట్లుంటారు అనేటువంటి విషయాన్ని మీరు వారికి షేర్ చేసి చెప్పినా ఇబ్బంది. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనము మన పాలు దాగి ఒళ్ళంతా విషయం నింపుకొని మనల్నే కాటేసేటువంటి కాలం ఇది 100% కనుక ఇలాంటి సందర్భాలు మాకు ఎదురవుతున్నవి. ఇలాంటి సందర్భాలలో మేమున్నాము. ఎంతో నమ్మి ఆ వ్యక్తి నాకు పని చేస్తాడు అని చెప్పి తెచ్చిపెట్టుకున్నటువంటి వ్యక్తి నా గురించి బాస్కు
చెడుగా చెప్పి వాడి దగ్గర ఇలాంటి సందర్భాలు ఉంటవి. కానీ ఒక విషయం నేను ఏం చెప్తున్నాను, ఎప్పుడూ ఒక తీరు ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, కాలం ఇప్పుడు ఇవాళ చేసుకున్న పాపం ఇవాళ తగులుతుంది, లేదా కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు, మారుతూ ఉంటుంది, అది ఇది ఇది అది అని చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పే నా ప్రిడిక్షన్ ప్రకారం ఏమిటి అంటే, సంవత్సరానికి ఒకసారి గురువు మారుతూ ఉంటాడు, రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శనైశ్వరుడు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మేజర్ గ్రహాలు. ఇవి రెండు మారే సందర్భాలలో ఇవాళ వాడు నీకు అపకారం చేశాడు, వానికి గురుబలం ఉంది, సంవత్సరం దాకా వెయిట్ చేయి, గురువు మారుతాడు. గురువు మారిన తర్వాత మనకి ఎక్కడ దెబ్బ పడాలో అక్కడ దెబ్బ పడుతుంది. లేదా ఒక 3 to 4 years వెయిట్ చేయి, శనైశ్వరుడు మారుతాడు, ఏదో రకంగా దెబ్బ పడుతుంది. రాసి పెట్టుకోండి, నేను చెప్పింది మీరు రాసి పెట్టుకోండి, సత్యం చెప్తున్నా. ఎవరైతే మీకు అపకారం చేశారో వారి పేరు రాసుకోండి. ఏ అక్షరంతో మొదలవుతుంది పేరు, నాకు మెసేజ్ పెట్టండి లేదా కింద కామెంట్ పెట్టండి, ఈ వీడియోకు నేను రిప్లై ఇస్తాను, అంతే. కనుక ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే, అమ్మవారికి పౌర్ణమి రోజులో లేదా ప్రతి శుక్రవారము బ్రాహ్మీ ముహూర్తంలో పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని, ఖీర్ కానీ లేదా కలాకండ్ కానీ లేదా మామూలు పాలనైన క్షీరాన్నము ఇదైనా చక్కెర పొంగలు కానీ, కట్టె పొంగల్ అయితే ఇంకా పిచ్చి అమ్మవారికి, అంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమ. ఇప్పుడు అమ్మ సంతోషంగా ఉంటే మనకు ఎట్లా ఉంటుంది, అమ్మ ఒక 100 రూపాయలు ఉండే తీసుకోపోరంటది, 1,00,000 రూపాయలు ఏమంటే అట్లా ఉంటుంది. సో అమ్మవారు ప్రీతి చెందేది సువాసన, మంచి ఇంట్లో వేసేటువంటి ధూపం కానీ అగరబత్తి యొక్క సువాసన, మీరు అర్పించేటువంటి పుష్పాలు సువాసన కలిగించేటువంటి పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటవి. అందులో ముఖ్యంగా లోటస్ అంటే తామర పువ్వు అంటే అమ్మవారికి ఇక చెప్పలేనటువంటి ప్రీతి. దీని తర్వాత మల్లె పూలు, చామంతి పూలు, అది తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పూలు, ఇవి సమర్పించి ధూపం వేయాలి. ఎలాంటి ధూపం అంటే, అమ్మవారికి మనకు రావి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు ఉంటుంది, రావి బెరడు, ఆ బెరడు కానీ లేదా రావి పుల్లలను చిన్న చిన్నగా కట్ చేసి ఒక మట్టి పాత్రలో వేసి కాస్త అందులో కర్పూరం వేసి వెలిగించండి. ఆ వచ్చినటువంటి పొగనే అమ్మవారికి ఎంతో ఇష్టపడుతుంది, వద్దన్నా నీ కోరిక తీర్చిపోతుంది. కనుక ఇవి చేసుకోండి, శుక్రవారాలను మిస్ చేయకండి. 100% మీకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వారి నుండి విముక్తులను చేస్తుంది. ఇదన్నీ పక్కన పెడితే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి తన గదతో ఒక్క గుద్దుడు గుద్దితే ఆ పాము కాస్త 2 ముక్కలై చీలిపోతుంది. అది పెద్ద కథ. ఇంకా అది అంటే ఈ బుద్ధి కలిగినటువంటి వారు పాము లాంటి వారే. కనుక ఆంజనేయ స్వామిని వేడుకున్న విశేషమైన ఫలితం ఉంటుంది. కనుక ఇవన్నీ చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒకటే, మన విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు, అంతే. వాడు తినదాకా సైలెంట్గా ఉండాలి. నవ్విన బాధే మన ముందు, బాధపడ్డ బాధే, నవ్విన బాధే. బాగా నవ్వుతుంది ఇలా మేడం, సార్ ఇలా బాగా నవ్వుతున్నాడు అని మేడం అడుగుతాడు, లేదా మేడం బాగా నవ్వుతుందని సార్ని అడుగుతాడు వాడు. అట్లుంటది కథ. మన జాగ్రత్తలో మనం ఉండాలి, దానికి తగ్గట్టు దైవారాధన మీరు ఇవి చెప్పినట్టు చేసుకుంటే పరిహారాలు సూపర్ చేస్తే ఉంటుంది. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.